వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్ కాసేపట్లో మునగలాయపాలెనికి చేరుకోనున్నారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చనున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఈరోజు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మరి కొద్దిసేపట్లో మునగలాయపాలెం చేరుకోబోతున్నారు వైసీపీ అధినేత. రైట్, మా ప్రతినిధి దామోదర్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్లో. దామోదర్. చక్రి మరి కొద్దిసేపట్లో జగన్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికీ 12 మంది మరణించిన ఈ గ్రామంలో 11 మంది అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంకో వ్యక్తి జయచంద్ర నాయుడు అనే వ్యక్తి అంత్యక్రియలు పూర్తి కావాల్సింది. ఇతని సంబంధిత కుటుంబీకులు అతని భార్యతో పాటు అతని తల్లి కువైట్లో పనిచేస్తుండడం వల్ల ఆమె రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలు నిదానంగా ఈరోజు జరిగే అవకాశం ఉంది. అతని భార్యకు వచ్చే అవకాశం లేకపోవడంతో కేవలం అతని తల్లి మాత్రం ఇప్పుడే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిందనే సమాచారం. మొత్తం మీద ఈ గ్రామం సుమారు 100 ఇళ్లున్న ఈ గ్రామంలో ప్రతి వీధిలోనూ 2-3 ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఈ గ్రామం పోరాడుతున్న స్ఫూర్తితోనే ఈ గ్రామం ముందుకు వెళ్తుంది. అయితే నిన్న ఒకేసారి ఇంతమందిని ఈ గ్రామస్తులు సాగనంపడంతో గ్రామం విషాదంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం సుమోటోగా కేసు బుక్ చేసి ఎవరైతే ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తున్నారో వారిపైన కేసులు నమోదు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని చెప్పండి, ఇప్పటికైనా పోలీసులు ఎవరి మీదైనా కేసు బుక్ చేశారు? ఎక్కడా లేదు సార్, ఇదివరకు యాక్షన్ తీసుకోలేదు. గవర్నమెంట్ తీసుకోలేదు, ఎవరు తీసుకోవట్లేదు. మా గ్రామాన్ని వల్లకాడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే కారణం ఏమి ఇంకా కూడా చెప్పండి. మీరు నిన్న లోకేష్ కూడా ఇది విషయం చెప్పారా? లోకేష్ ఆయన ఏం చెప్తాడు, చట్టం పని దాని పని నేను చేసుకుపోతుంది, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పాడు. ఇదివరకు ఏమైనా యాక్షన్ తీసుకోవాలా? ఎలా? ఎవరు ఈ కేసులో ఈ ఇసుక మాఫియాకి వెనక? ఇసుక మాఫియా వెనకాల పేరం ధనంజయ నాయుడు, మాజీ జెడ్పీడీసీ అండ్ ఫ్యామిలీ, ప్లస్ మినిస్టర్ పాత్ర ఉందండి. మాజీ మినిస్టర్ గోపాలకృష్ణ నాయుడు స్థానిక ఎమ్మెల్యే, ఆయన పాత్ర ఉందండి ఖచ్చితంగా. ఇంకొకటి ఏమరా అంటే ఈ స్కూల్ గ్రౌండ్ విషయంలో నుంచి మా ఊరికి ఆ ఊరికి ఫస్ట్ నుంచి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణ నాయుడు మినిస్టర్గా ఉన్నాడు. ఏమిరా వాళ్ళ ఊరి కోసం అడుగుతున్నారా, 10 గ్రామాల కోసం అడుగుతున్నారా అని చెప్పలేకపోయాడు అండి ఆయన. ఏమన్నా ఉంటే ధనంజయ నాయుడిని అడగండి, చిరంజీవి నాయుడిని అడగండి, ఇదే చెప్తాడండి ఆయన. ఏం చెప్తాడు ఇంకా? ఏమరా అంటే ఆయన ఎలక్షన్కి డబ్బు పెట్టాలి వీళ్ళు, అది ఆడ. గోవిందరాజు వరానికి గ్రామానికి చెందిన వ్యక్తుల వల్లనే ఈ విధంగా జరిగిందని మీరు చెప్తున్నారు. అయితే గోవిందరాజు గ్రామంలో ఏకంగా 250 పైగా ట్రాక్టర్లు ఉంటాయి. ఈ ట్రాక్టర్లతో ప్రతిరోజు ఒక 4 ట్రిప్పులు ఇసుక స్వర్ణముఖి నుంచి తరలిస్తుంటారని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మునగాయపాలెం గ్రామస్తులు ముందు నుంచి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం వల్లనే ఈ చర్యలు జరిగాయని వీరు అంటున్నారు. అయితే మరోవైపు ఇక్కడ మనం చూడవచ్చు, ఈ జయచంద్ర నాయుడు మృతదేహం వద్ద వారి పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలే వీరి పిల్లలు. వీరి పోషణ కోసమే ఇతని భార్య, అమ్మ ఇతర కువైట్కి వెళ్ళి అక్కడ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వీరి పోషణ కోసమే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ తండ్రి మరణించడన్న విషయం కూడా తెలియని పరిస్థితిలో ఈ చిన్నారులో ఉండడం ఎంతో హృదయదారకమైన విషయం. అయితే ఈరోజు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అతని తల్లి ఇక్కడికి మరికొద్దిసేపట్లో చెన్నై విమానాశ్రయంలో దిగిందని చెప్తున్నారు. అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం ఇతని అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. అమ్మ, మీరు చెప్పండి, వీళ్ళ అమ్మ వస్తున్నారా లేకపోతే వాళ్ళ భార్య? వాళ్ళ అమ్మ వస్తుంది సార్. వాళ్ళ వైఫ్ని పంపించమని చెప్తా ఉన్నారు. మేము పంపించము, మీరు ఆమెను పంపించాలంటే 2 lakhs పే చేస్తేనే పంపిస్తామని చెప్తున్నారు సార్. మా దగ్గర ఆ 2 lakhs ఉంటే ఇంత దూరం ఎందుకు పంపిస్తాం సార్ ఆమెని? ఆ అబ్బాయికి సంపాదన లేదనేసనే వాళ్ళిద్దరిని పంపించినాడు. నేను కూలి చేసైనా పిల్లలు సాగుతానని చెప్పాడు సార్. అతనే లేకపోతే వాళ్ళ భార్య కూడా లేదు, అసలు తల్లి లేదు. వాళ్ళు అడుగుతున్నారు, మా అమ్మ మా నాయన ఎట్లా ఏమేమి అడుగుతున్నా, మా నాన్న కావాలి చూపి అని చెప్తున్నారు సార్. మేమేం చూపించే సార్, మేము ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళము. కనీసం వాళ్ళ తల్లిని రంపించండి సార్. మీరైనా ఎంతమందికి చెప్పేసారు, అడిగిన వాళ్ళకంతా వాళ్ళ అమ్మని రంపించమనే చెప్తున్నాం సార్, ఇంకేం చెప్పండి. నిన్న మీరు కలెక్టర్కి చెప్పాం సార్, చెప్పాం. మేము కొద్దిసేపట్లో మీకు చెప్తామమ్మా, ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తాము అని చెప్తానన్నారు. కానీ ఎవరు ఏమీ చెప్పలేదు సార్. ఆ అమ్మాయికి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ పంపించలేదంట సార్.
భర్త మృతి విషయం కూడా సౌదీలో ఉన్న రేణుకాకు తెలియని పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ఏజెంట్ 2 లక్షల రూపాయలు డబ్బులు చెల్లిస్తే తప్ప ఆమెను పంపించే అవకాశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అయితే ఈ విషయంలో స్థానిక మీడియా జోక్యం చేసుకుని సుష్మా స్వరాజ్కు ట్విట్టర్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అక్కడి నుంచి ఏమాత్రం రిప్లై మాత్రం రాలేదు. అదేవిధంగా నిన్న వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆమెను ఇక్కడికి ఇండియాకు రప్పించాలని కూడా కుటుంబ సభ్యులు ప్రాధాయపడినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎటువంటి చలనం కూడా రాలేదు, సమాచారం కూడా రాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిని ఇక్కడికి రప్పించి జయచంద్ర భార్యని ఇక్కడికి రప్పించాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జగన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా సమీపంలో ఎక్కడైతే ఇసుక అక్రమ రవాణా తరలింపు జరుగుతుందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి తర్వాత ముసలిపేడులో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తాడు. ఆ తర్వాత రావిలివారి కండ్రిగలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడు. అక్కడి నుంచి నేరుగా స్విమ్స్కి వెళ్ళి స్విమ్స్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఆయన తిరిగి పయనమయ్యే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.